విశాఖ విమానాశ్రయం ఉంది మాకేం అనుకున్నారు. అంతో ఇంతో చదివిన ఎంతో కొంత ఉపాధి దొరికేది. లోటు లేకుండా బతుకుతున్నామనేసరికి ఈ విమానాశ్రయం కాస్త ఎత్తేశారు. దీంతో విమానాశ్రయం పరిసర ప్రాంతాలతో పాటు విశాఖలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి బతికే నిరుపేదలు ఉపాధి కోల్పోయారు. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పనులు కోల్పోవడంతో ఎప్పటి నుంచి తాము ఎలా బతికేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విమానాశ్రయంలో వందలాది దిగువ స్థాయిలో పనిచేసే లోడర్లు హౌస్ కీపింగ్ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. తమ కోసం అధికార పార్టీ నేతలు కనికరించలేదని, అలాగని తమ బాధను ప్రతిపక్షం కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన చెందుతున్నారు. అధికార పార్టీ వారు ఓడిపోతే మనదే రాజ్యమన్న చందంగా విశాఖలో ప్రతిపక్ష నేతల తీరు ఉంది తప్ప ఇలా రోడ్డును పడ్డ పేదల కష్టాలు పట్టడం లేదని జనం చర్చించుకుంటున్నారు. నిజంగా స్పందించాల్సిన ప్రజల సమస్యలపై పోరాడే నేతలు కరువు అవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. నేతలు విమానాల్లో తిరగడానికే సమయం వెచ్చిస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. ఈ రోజు వరకు ఇంతవరకు మేము డ్యూటీ చేసాం సార్. ఇప్పుడు మాకు నడి రోడ్డు మీద పడిస్తారు సార్. మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. అధికారులు కానీ నాయకులు కానీ ఎవ్వరు మాకు న్యాయం చేయలేదు. ఈ రోజు మేము ఎంతగా ఏడుస్తున్నాం. మా పిల్లల ఫీజులు కట్టుకోవాలి, పిల్లలకి ఇంటి అద్దెలు కట్టుకోవాలి. ఎంత ప్రాబ్లంలో ఎంత ఇబ్బందులు ఉన్నాంటే అంత ఇబ్బందులు ఉన్నాం సార్. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి అర్థం అవ్వలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు ఉద్యోగాలు లేవు. కరోనా టైంలో కష్టపడ్డాం సార్. ఉద్యుత్ పనులు కష్టపడ్డాం. ఎయిర్పోర్ట్ డామ్ అంతా నిండిపోయి మొత్తం పాములు తేళ్ళు జైల్లో మేము పనులు చేసాం అందరం. ఆ రోజు ప్యాసింజర్లు అయితే ఎత్తుకొని ట్రాలీ మీద మనుషులు తీసుకుని వెళ్ళి ఫ్లైట్ ఎక్కించాం సార్. లగేజీలు కూడా మేము తీసుకుని వెళ్ళాం. ఈ రోజు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేదు సార్. మమ్మల్ని ఈ రోజు విద్యార్థంగా వదిలేశారు, రోడ్డు మీద వదిలేశారు. ఎవరు మాకు న్యాయం చేయలేదు. మా కష్టం ఎవరు అర్థం చేసుకుంటారు? మా పిల్లల పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? మేము ఎన్నో బాధలు పడి ఇక్కడ డ్యూటీ చేస్తాం సార్. మా కరోనా టైం అయితే ఇంటి చుట్టుపక్కల ఎవ్వరు ముట్టుకొని ఇచ్చేవారు కాదు. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అర్థం అవ్వలేదు. ఈ రోజు మా పరిస్థితి ఇలా ఉంది సార్. ఎవరు చెప్పుకోలేదు పరిస్థితి. మా పరిస్థితులు ఇలా రోడ్డు మీద పడేస్తారు అనుకోలేదు సార్. మేము అందరూ అన్నారు, నాయకులు అందరి దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్తే ఒక్కరు కూడా చేస్తాం అమ్మ మీకు జాబులు ఇస్తాం, మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తామని. ఈ రోజు ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి ఒక్క నాయకుడు కానీ ముందుకు రాలేదు సార్. ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో డొమెస్టిక్ ఉండి మా అందరికి ఉపాధి ఇవ్వాల్సిందిగా నరేంద్ర మోడీని, చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ కోరుకుంటున్నారు సార్. మాకంటే ఏమీ ఆధారం లేదు సార్. ఒక పూట తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ నమ్ముకుని ఉన్నాం సార్. రామ్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఎంతో మందికి ఉపాధి కల్పించారు. మమ్మల్ని మటుకు రోడ్డు పాలు చేసి ఆయన మా మీద దయ చూపెట్టాలని సమీపంగా కోరుకుంటున్నాం సార్. మాకంటే దిక్కు లేదు. 18 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను సార్. 2007లో జాయిన్ అయ్యాను. ఈ రోజుకి నాకు కూడా ఎంత సీనియర్గా ఉన్నా సార్ నన్ను కూడా రోడ్డు పాలు చేస్తారు సార్. ఏమైనా ఉపాధి చూపించలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరైనా సరే ఎయిర్పోర్ట్ తరపున అనేది ఏదైనా రూపాయి రాలేదు సార్. అంత ఉద్యుత్ తుపాల్లో పెంకులెత్తి గాజులెత్తి అన్ని మోసి ఎన్నో చేశాం సార్. కరోనాలో మా ప్రాణాలు అడ్డెట్టుకొని చిన్నపిల్లలు ఉన్న ఇంటి దగ్గర ప్రాణాలు ఏమవుతారు, పిల్లలు ఏమవుతారని కూడా చూడలేదు సార్. డైలీగా వచ్చి ఇక్కడ పని చేసాం సార్. కరోనాలో కూడా ఈ రోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసేసారు. మేము ఎలా బ్రతకాలి సార్? మాకు ఉపాధి లేకపోతే ఇక్కడ ఒక డొమెస్టిక్ ఉన్నా సరే పర్వాలేదు, లేకపోతే అందరికీ జాబులు ఉండేటట్టు ఇక్కడ డొమెస్టిక్ ఉంచండి. లేకపోతే ఏదైనా ఉపాధి కలిపి ఏదో ఒక మాకు నష్టపరిహారం చూపించాలి సార్. తినడానికి లేదు, ఏది లేదు, రోడ్లు పాలు అయిపోయింది సార్. కరోనా మనుషులు వెళ్తుంటే పక్కన ఉండడానికి కూడా భయపడుతుంటే వాళ్ళ వెనకాల వెళ్ళి క్లీన్ చేసి వాళ్ళకి సార్ పని అది చేసి వాళ్ళు విప్పిన బట్టలు, వాళ్ళు విప్పి పడేసిన మాస్క్, చేతికి గ్లౌజులు కూడా ఉండి కాదు సార్. అలా చేసాం. మేము ఉండమనేది కూడా తెలియదు. ఆ రోజంతా కూడా మేము ఎవరికి కనపడలేదు సార్. ప్రజల కోసమే కదా, ప్యాసింజర్లకు ఇబ్బంది పడకుండా కదా సార్ చేసాం. ఈ రోజు మా కడుపుకి తిండి తినకుండా రేపు ఎలా ఉంటుందమ్మా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్తే వండుకోవడానికి బియ్యం గింజలు కూడా లేవు సార్. భర్త ఉన్నోళ్ళు ఉన్నారు సార్, లేని వాళ్ళు ఉన్నారు సార్, ఉండి కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు సార్, పనికి వెళ్ళే వయసు కూడా కాదు, పిల్లలు చిన్నోళ్ళు. ఇప్పుడు ఇంటికి ఎలాగెళ్ళాలో కూడా నాకు అర్థం కాలేదు సార్. రాత్రి డ్యూటీ చేశాను ఈ రోజు ఒకరోజు అన్నారని. బియ్యం గింజలు లేవు, ఇంటికి వెళ్ళి మేము ఏం తినాలి సార్, ఏం చేయాలి సార్? ఎవరు వచ్చి మాట్లాడతారు, ఎవరి కోసం మాకు ఆధారిస్తారు సార్?
తెలుసో తెలియకో మేము మాట్లాడుతున్నాము, మాకు అంతకు మించి మాట కూడా రావట్లేదు సార్. మాకు ఏడుపులతో వస్తున్నాము. ఇప్పుడు ఏడడానికి కూడా ఓపిక కూడా లేదు సార్. 3 రోజులు అయింది సార్. ఒక్కొక్కరు భోజనం కూడా తినలేదు సార్. తిండి తిప్పలు లేకుండా అలాగ బాధలు పడి ఉన్నాం సార్. మాకు పరిష్కారం చూపించండి సార్. ప్రభుత్వంకి ఇలాంటి వాళ్ళని కనపడవా సార్? మేము కడిగితే కదా సార్, మేము చేస్తేనే కదా సార్ ఎవరైనా కూర్చుంటారు. ఎవరైనా లోపలికి వచ్చి కూర్చోవడానికని చేయడం. అంత కరోనాలోని అక్కడ పక్కన మనిషి ఉండడానికి కూడా భయపడితే మేము వచ్చి మేము క్లీన్ చేసి వాళ్ళం సార్. మేము భయపడే వాళ్ళం కాదు. అందరం కూడా ఇంటికి వెళ్తే ఎవరు మమ్మల్ని చేరదీసి వాళ్ళు కాదు. అద్దెకుంటే ఇళ్లలోని మీరు ఖాళీ చేసేయండి అమ్మా, మీరు ఎయిర్పోర్ట్లో చేస్తున్నారు, మీరు అన్నీ చేస్తున్నారు కదా, మీరు మా ఇంటికి అది రావద్దు, మీరు ఖాళీ చేసేయండి అనేసి బయటకు నడి రోడ్డు మీద పడిసే పరిస్థితి వచ్చినా సరే వాళ్ళ కాళ్ళ వేళ పడి అమ్మ మరి ఏడు చేస్తాం అమ్మ ప్రజల కోసం చేయాలి, డ్యూటీ చేస్తున్నా మాకు కూలాడితే ఉండాలేని పరిస్థితులు మేము ఇప్పుడు మీరు ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? ఏటమ్మా అనేసి అందరితో మాట్లాడుకుని నడుచుకొని వెళ్ళిపోవాలి సార్. ఏం తిరిగే కాదు. ఎవరిదైనా కొన్ని బండి అడుగుదామంటే అమ్మ ఎక్కడమ్మా ఎయిర్పోర్ట్లో చేసిన వాళ్ళ మేము ఎక్కించుకోమమ్మా, మీరు ఏమనంటే మాకంటే ఇస్తే మీరు ఏడు చేస్తామమ్మా అంటే ఎక్కడ సార్? ఎస్కోట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గాజువాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనకాపల్లి నుంచి వచ్చినారు. అందరూ నడుచుకొని వెళ్ళాం సార్. నిజం చెప్తాను, ఈ రోజు మేము ఎవరు కూడా కనపడలేదు సార్. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి సార్? ఎవరు అర్థం చేసుకుంటారు సార్? ప్రభుత్వమే చూసుకోవాలి. మాకు ఎవరేమన్నా ఇదిగో అన్నారు అదిగో అన్నారు, మన జాబ్ మేళాలు అన్నారు, ఏ ఉద్యోగాలు లేవు, కాగితాలు ఇచ్చాం, పోలీ ఎక్కడో దగ్గర మాకు కనిపిస్తే ఉద్యోగం కల్పించండి సార్. లేదనుకుంటే కనీసం భోజనం తినడానికి కనీసం ఏదైనా సరే మాకు ఆస్కారమైనా చూపించండి సార్. ఇంటికి వెళ్ళి మేము ఏడు తినాలి సార్, మేము ఇక్కడే ఉండాలి సార్. ఏడు చేస్తారు మీ ఇష్టం. మీ అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మీకు న్యాయం చేస్తాం అనేసి అన్నారు, కానీ ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాకు ఏ న్యాయం కూడా మాకు ఉపాధి చూపించలేదు సార్ మాకు. ఎందుకంటే మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ అధికారులందరూ మమ్మల్ని గుర్తించుకొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రతిపక్షం కూడా ఇచ్చాం. ప్రతి ఒక్కరు కాళ్ళు అట్టుకున్నాం సార్. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం సార్. ఎవరు కూడా అలాగే చేస్తాం. ఈ రోజు ఎవరికి